తొలి పూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. గణపతిని దేవ మానవ గుణాలకు అధినాయకుడిగా భావిస్తారు. గణానం త్వా గణపతిగం హవామహే అనే మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానమిచ్చాయి. శివ విష్ణు కళ్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవటం ఆనవాయితీ. ఇళ్లల్లో జరిగే సాధారణ నోముల నుంచి వైదిక యాగాల వరకు మొదటి పూజ వినాయకుడిదే. ఆది గురువు గణపతికి అనేక దేశాల్లో దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అమెరికాలోని న్యూయార్కులో శ్రీ మహావల్లభ గణపతి ఆలయం ప్రసిద్ధి. అక్కడ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాన్ని స్థానికులు ఫ్లషింగ్ టెంపుల్ అని పిలుస్తారు. అమెరికాలో చాలా చోట్ల లంబోదరునికి ఆలయాలు ఉన్నాయి. జోడీ గణపతి. జపాన్లో గణపతిని కాంగ్టెన్ అని పిలుస్తారు. షాటెన్, గణాబాజీ, వినాయకటెన్ ఇలా పలు పేర్లతో పిలుస్తారు. టోక్యోలో అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగ్టెన్ ఆలయము కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగును ఆలింగనం చేసుకున్న రూపంలోనూ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలను పెట్టెల్లో ఉంచే సంప్రదాయం ఉంది. ఉత్సవాల సమయంలో వెలుపలకు తీసి పూజలు నిర్వహిస్తుంటారు. ఆర్థిక విజయాలు ప్రసాదించే దైవంగా వినాయకుడిని కొలుస్తారు జపనీయులు. సింగపూర్లోని సిలాన్ రోడ్డులో శ్రీ సెంపెంగ వినాయనగర్ ఆలయం ఉంది. చోళరాజుల నిర్మాణ శైలిలో నిర్మితమైన దీనికి 162 ఏళ్ల చరిత్ర ఉంది. ఐర్లాండ్ బెర్లిన్ కు చెందిన విక్టర్ లాంగ్హెల్డ్ కు ఆధ్యాత్మిక యాత్రలు చేయటమంటే చాలా ఇష్టం. ఆసియాలో పర్యటించినప్పుడు వినాయకుడి భక్తుడిగా మారాడు. వినాయకుడి మీద ఉన్న భక్తితో వివిధ భంగిమల్లో విగ్రహాలను చెక్కించాడు. వీటిని ఐర్లాండ్లోని కౌంటీ విక్లోకు సమీపంలోని విక్టోరియా వే పార్కులో ప్రతిష్ఠించాడు. తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులు ఈ విగ్రహాలను చెక్కారు. విగ్రహాల కోసం గ్రానైట్ శిలను ఉపయోగించారు. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి 5 శిల్పులు దాదాపు ఏడాది పాటు శ్రమించారు. ఒక్కో విగ్రహం 3 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నేపాల్లో తంత్ర గణపతి. నేపాల్లో హిందూ దేవుళ్ల ఆలయాలు, కోకొల్లలు, గణపతి గుళ్ళు ఎక్కువే. అక్కడి వారు తాంత్రిక ఉపాసనలు విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేపాల్లోని ఆలయాల్లో కనిపించే గణపయ్య విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఏటవాళ్లు కళ్లతో ఉంటాడు. విగ్రహం చేతుల్లో మొక్కలు ధరించి ఉండటం విశేషం. ప్రకృతి ప్రేమికులు గణపతిని పంటల దేవుడిగా భావిస్తారు. మయన్మార్లో బ్రహ్మగా. వినాయకుడు అంటే మనం శివపార్వతుల తనయుడిగా కొలుస్తాం. కాని మయన్మార్లో విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా భావిస్తారు. అందుకు ఓ పురాతన గాథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడి శిరస్సు భంగమైనప్పుడు ఏనుగు తలను అతికించారని, అలా బ్రహ్మదేవుడు కాస్త గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. నేటికి మయన్మార్లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తుంటారు. వినాయక చవితి సమయంలో వారం రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని బాలిదీవిలో గణపతికి ఆలయాలు ఉన్నాయి. పాఠశాలలు, ప్రముఖ నిర్మాణాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఇండోనేషియా కరెన్సీపై కూడా గణపతి బొమ్మను చూడొచ్చు. బాలితో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. వినాయక చవితితో పాటు ఇతర పర్వదినాల్లో గజాననుడికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు, బాలిలో 30 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని 2006లో ప్రతిష్ఠించారు. భారత్లోని ఇండోనేషియాలో కూడా గణపతి నిమజ్జనోత్సవాలు ఎంతో కోలాహలంగా జరుపుతారు. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు కొబ్బరికాయలు కొడుతుంటారు. ఆ కొబ్బరి చిప్పలను తొలగించడానికి ఒక రోజంతా పడుతుంది. ఈ విగ్రహం చుట్టూ 204 దేశాల జెండాలను ఉంచుతారు. థాయిలాండ్. వినాయకుణ్ణి థాయిలాండ్లో ఫ్రా పికనెట్ అని పిలుస్తారు. బ్యాంకాంగ్కు చెందిన లుంగ్పోర్ అనే బౌద్ధ భిక్షువు గణపతికి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. దానికోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇందులో థాయిలాండ్లోని అతిపెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. మరో విగ్రహాన్ని 2010లో చెక్కారు. ఇది 9 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉంటుంది.